అనదర్ బ్రేకింగ్ న్యూస్. నల్లగొండ జిల్లా పంతంగి టోల్ ప్లాజా వద్ద వేలాది వాహనాలు బారులు తీరాయి. రద్దీ దృష్ట్యా తెలుగు రాష్ట్రాల్లో టోల్ ఫీజులు 2 రోజుల పాటు రద్దు చేసినా కూడా సిబ్బంది మాత్రం టోల్ వసూలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. టోల్ ఫీజులు రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన NHAI నుంచి అధికారిక ఉత్తర్వులు రాలేదని అక్కడి సిబ్బంది చెప్తున్నారు. ప్రభుత్వం ఆదేశించిన టోల్ వసూలు చేయడంపై ఇటు వాహనదారులు మండిపడుతున్నారు. అయితే ఉన్నతాధికారుల జోక్యంతో టోల్ వసూలు చేయకుండానే వాహనాలను అనుమతిస్తున్నట్లుగా తెలుస్తోంది. అది చూస్తున్న నల్లగొండ జిల్లా పంతంగి టోల్ ప్లాజా వద్ద పరిస్థితి ఇది. అక్కడ వేలాది వాహనాలు బారులు తీరాయి. రద్దీ దృష్ట్యా తెలుగు రాష్ట్రాల్లో టోల్ ఫీజులు 2 రోజుల పాటు రద్దు చేసినా కూడా సిబ్బంది మాత్రం టోల్ వసూలు చేస్తున్న పరిస్థితి. టోల్ ఫీజులు రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వాలు 2 ప్రకటించినా కూడా NHAI నుంచి ఎటువంటి అధికారిక ఉత్తర్వులు రాలేదని అక్కడి సిబ్బంది చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం ఆదేశించిన టోల్ వసూలు చేయడంపై అటు వాహనదారులు మండిపడుతున్న పరిస్థితి. అయితే ఉన్నతాధికారుల జోక్యంతో చివరకు టోల్ వసూలు చేయకుండానే ప్రస్తుతానికి వాహనాలను అనుమతిస్తున్నట్లుగా తెలుస్తోంది. Government is showing off, saying it's free. Then no police is taking care of it. Why the hell? Thousands of cars is waiting. Thousands of vehicles are from India. Why are they charging us? So stupid. So many police are here. Sir, I am talking from Chautupal signal, sir. Thousands of cars are being stopped. Nobody is caring. Everybody is charged toll gate. I am not understanding why the hell government is charging. Sir, why the hell CS Joshi has came to the public and press and given a notification? Government is showing off, saying it's free. ఇక ప్రస్తుతం పంతంగి టోల్ ప్లాజా వద్ద తాజా పరిస్థితులను మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ప్రస్తుతం ఆ పంతంగి టోల్ ప్లాజా దగ్గర ఎలా ఉంది? అన్ని సర్దుమణిగినట్లేనా? మొత్తానికైతే చివరికి కన్విన్స్ అయ్యి అధికారులు టోల్ ప్లాజా ఫీజు తీసుకోకుండానే ప్రస్తుతానికి పంపిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎట్లాంటి పరిస్థితి ఉంది అక్కడ రామకృష్ణ? రైట్ రామకృష్ణ, అక్కడ టోల్ ప్లాజా దగ్గర పరిస్థితి ఎలా ఉంది? ఆల్రెడీ NHAI నుంచి మాకు ఎటువంటి ఉత్తర్వులు రాలేదని చెప్పేసి ఆల్రెడీ 2 గవర్నమెంట్లు కూడా టోల్ ఫీజును రద్దు చేస్తున్నా కూడా ఈ 2 రోజుల పాటు వాళ్ళు వసూలు చేసినట్లుగా తెలుస్తుంది ఫస్ట్. మరి ఇప్పుడు ఎలా ఉంది అక్కడ పరిస్థితి? ఎలా ఉంది? టోల్ పన్ను మినహాయింపు చేస్తూ ఆదేశాలు జారీ చేశాయి. అయితే ఈ ఆదేశాలు ఈ ఉదయం నుంచి ఎక్కడా కూడా అమలు కాని పరిస్థితి నెలకొంది. అయితే ప్రధానంగా మనం చూసుకుంటే హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాలకు వెళ్లేందుకు చౌటుప్పల్ వద్ద ఉన్న పంతంగి టోల్ ప్లాజాను దాటాలి. అయితే ఈ టోల్ ప్లాజా వద్ద నిన్న ఒక్కరోజే కనీసం 70,000 వాహనాలుగా వెళ్ళినట్లుగా ఒక అంచనా ఉంది. అయితే అధికారులు చెప్పిన సమాచారం వరకు నిన్న 70,000 వాహనాలు వెళ్ళాయి. అయితే ఇన్ని వాహనాలు ఒకేసారి ఇక్కడ కిక్కిరిసిపోవడం వల్ల దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజల సౌకర్యార్థం మాత్రమే ఈ టోల్ ఫీ పన్ను మినహాయింపు చేస్తూ ప్రభుత్వాలు ఆదేశాలు చేశాయి. అయితే ఈ ఆదేశాలను అమలు చేయకపోవడం వల్ల ఈ తెల్లవారుజాము నుంచి కూడా ప్రయాణికులంతా కూడా టోల్ సిబ్బంది
అయితే జిఎంఆర్ నిర్వహిస్తుంది ఇక్కడ. అయితే జిఎంఆర్ సిబ్బందితో పాటు పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. అయితే పోలీసులు కూడా ఒక దశలో కల్పించుకొని తమకు ఆదేశాలు రానందున కేవలం పత్రికలు మీడియాలో మాత్రమే ప్రకటనలు వచ్చాయి, సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు రానందున టోల్ ఫీ చెల్లించాలని చెప్తూ పోలీసులు కూడా కొంత కన్విన్స్ చేసి టోల్ ఫీ కట్టించి పంపించిన సందర్భాలు ఉన్నాయి. అయితే దీంతో కొంతమంది చాలా నిరసన వ్యక్తం చేశారు. ఇక్కడ కొంతమందితో వాగ్వాదానికి కూడా దిగారు పోలీసులతోటి కూడా. ఇవన్నీ జరిగిన నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే, అంటే 10 నిమిషాల క్రితం, సరిగ్గా చూసుకుంటే 10 నిమిషాల క్రితం టోల్ సిబ్బంది మాకు ఆదేశాలు వచ్చాయి, కావున మేము టోల్ వసూలు చేయలేము, గేట్లు వెతుకుతున్నామని చెప్పి పోలీసులకు చెప్పడంతో అప్పుడు అన్ని బూత్ లో టోల్ ఒకేసారి ఎత్తడంతో వాహనాలన్నీ కూడా ఇప్పుడు స్వేచ్ఛగా వెళ్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్నది ఒకటే విషయం, ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు ఇంత లేట్ గా అమలు కావడం వెనక ప్రభుత్వాల తీరుపై తప్పు పడుతున్నారు. ఎందుకంటే నిన్న బాగా క్రౌడ్ ఉండే, అయితే నిన్న ఒకవేళ ఇచ్చినా నిన్నటి నుంచి ఇవ్వాలి, నిన్న ఇచ్చినా కానీ ప్రయాణికులకు కొంత వెసులుబాటు ఉండేది. ఇప్పుడు కూడా ఉదయం నుంచి క్రౌడ్ అంతా వెళ్ళిపోయింది, వాహనాల రద్దీ అంతా వెళ్ళిపోయి కొద్దిగా మాత్రమే ఉంది. ఇప్పుడు ఈ సమయంలో ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏమిటి? అయితే ప్రభుత్వం ముందే ఆదేశాలు ఇచ్చిందా, లేదంటే సిబ్బంది మాత్రమే ఇప్పటి వరకు తమకు ఆదేశాలని రాలేదని తెచ్చిపెట్టి ఇప్పటి వరకు టోల్ పన్ను వసూలు చేసి రద్దీ తగ్గిన ఈ సమయంలో టోల్ బూతులు ఎత్తారు అనే అంశాన్ని ప్రజలు కూడా స్పష్టం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులకు గురైన పరిస్థితి ఉంది సురేష్. ఇక్కడ ప్రస్తుతం ట్రాఫిక్ పరిస్థితి ఏంటి? అక్కడ ఆ క్యూలన్నీ కూడా తగ్గుముఖం పట్టాయా? ఎటువంటి పరిస్థితి ఉంది సురేష్? ఇప్పుడు కొద్దిసేపు ఈ తెల్లవారుజాము నుంచి కూడా రద్దీ బాగా ఉండింది. అయితే కొద్దిసేపటి క్రితమే ఈ టోల్ బూతులు ఎత్తడంతో వాహనాలన్నీ కూడా స్వేచ్ఛగా వెళ్ళిపోతున్నాయి. కొంత రద్దీ కూడా తగ్గింది నిన్నటితో పోల్చుకుంటే. నిన్న ఈ రోజుకి చాలా తగ్గిపోయింది. అయితే రేపు తెల్లవారుజాము నుంచి పండుగ ప్రారంభమవుతున్నందున ఈ పాటికి అంతా చాలా మంది వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. అయితే కొద్ది మంది మాత్రమే ఇప్పుడు ఈ రోజు వెళ్తున్నారు. అయితే ఈ క్రౌడ్ కూడా అంతా కూడా ఇప్పటి వరకు వెళ్ళిపోయింది. ఇంకా కొద్దిపాటి రష్ మాత్రమే ఉండే అవకాశం ఉంది సురేష్. ఇకపోతే ప్రభుత్వం ఎప్పుడు ఉత్తర్వులు జారీ చేసింది? అలాగే ఎన్హెచ్ఏఐకి ఆ ఉత్తర్వులు రాకుండా మేము అమలు పరచలేమని చెప్పటం వాళ్ళ స్టాఫ్గా వాళ్ళు కరెక్టే, కానీ ఎందుకని ఇంత లేటుగా వాళ్ళు రెస్పాండ్ అవ్వడం జరిగింది? ఎన్హెచ్ఏఐ ఏమన్నా రెస్పాండ్ అయింది ఈ విషయంలో? అంటే సురేష్, ఇక్కడ ఒక విషయం ఏంటంటే ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడమే రాత్రిగా ఆదేశాలు ఇచ్చింది. అంటే ముందస్తు ప్రణాళిక లేకుండా ఆదేశాలు ఇచ్చారు ఇక్కడ. దీంతో పాటు అలాగే ఇక్కడ పోలీస్ అధికారులు, ఇది జిఎంఆర్ సిబ్బంది కూడా తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని చెప్తున్నారు. అయితే ఉదయం అంతా కూడా క్రౌడ్ ఉంది, క్రౌడ్ అయిపోయిన తర్వాత మాత్రమే ఇప్పుడు వాహనాలను ఎత్తేసారు. అయితే ఈ వచ్చే ఆదాయాన్ని కోల్పోవద్దనే ఉద్దేశం మాత్రమే ఇక్కడ కనబడుతుంది సురేష్. రైట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ రామకృష్ణ.